చెప్పుకుందాం. ఏ కథ? కాకి తెలుసా మీకు? ఏ కలర్లో ఉంటది? నేను చూపిస్తుంది. ఏంటిది? కాకి. ఇక్కడ పెద్ద కనిపిస్తుంది, బిగ్ సైజులో. అనగనగనగా ఒక కాకి. ఆ కాకి ఏం చేసిందంట, దానికి ఒక చిన్న పాప ఉందంట, స్మాల్ చిన్న పిల్ల ఉందంట. అయితే ఆ కాకి మరి అన్నం తినాలి, దానికి ఆకలి అవుతుంది కదా, అవి భోజనం తెచ్చుకోవాలంటే కాకి బయటికి పోవాలి కదా. మరి దానికి చిన్న పిల్లలు ఉన్నారు కదా, చిన్న పిల్లల్ని కాకి వదిలిపెట్టుకోవాలంటే ఎట్లా అని ఆలోచించి కాకి ఏం చేసిందంట, కాకి పిల్లకి ఆకలి అవుతుంది, వాటర్ దూపైతే అని కొన్ని వాటర్ ఒక దాంట్లో పోసి పెట్టి కాకి బయటికి వెళ్ళి, నీకు మంచిగా భోజనం అయింది తీసుకొస్తా, నీకు వాటర్ దూపైనప్పుడు ఈ వాటర్ తాగి మంచిగా ఆడుకో, బయటికి వెళ్ళబోకు, ఎక్సైడ్ చేయబోకు అని చెప్పి బయటికి వెళ్ళిందంట కాకి. వెళ్ళినాక మరి కాకి ఏం చేసిందంట, ఒకసేపు ఆడుకుంటూ వాళ్ళమ్మ నీళ్లు పెట్టిపోయిందా, ఎందులో పెట్టిపోయింది, కుండలో నీళ్లు పెట్టిపోయింది. ఎందులో పెట్టిపోయింది? ఎందుకు కుండలో పెట్టింది? ఎండాకాలం కుండలో నీళ్లు పెడితే ఏమైతాయి? ఏమైతాయి? కాకి కూడా బిందెలో పెట్టి నీళ్ళు తాగాయని కుండలో నీళ్ళు పెట్టింది, చల్లగా ఉంటుంది మరి ఇన్ని తాగుతుంది వాటర్ అని కుండలో పెట్టి, నీకు వాటర్ చూపైనప్పుడు ఇందులో వాటర్ తాగు, నీకు బయటికి వెళ్ళి నీకు భోజనం తెస్తా అని పెట్టి పోయింది అనమాట. కాకి బయటికి వెళ్ళింది. వెళ్ళినాక ఇక అల్లరి కాకి ఏం చేసింది, ఒకసేపు ఆడుకుంటూ రాయి విసిరేసింది కుండకి. ఏం విసిరేసింది? రాయి విసిరేసింది. మరి రాయి విసిరేస్తే కుండ ఏమైతుంది? పలుకుద్దా? పలకొట్టిరా ఎవరన్నా? కుండను పలకొట్టిరా? మీరు తీటోడు పలకొట్టారు కుండలని. మరి కుండ పలిగితే ఏమైంది? నీళ్ళు ఏమైతాయి? పోతాయా? మరి నీళ్ళు పోతే వాటర్ దూపైనప్పుడు ఏం తాగుతారు? అట్లనే ఉంటాం. అట్లనే ఉంటే వాటర్ దూపైతే ఏమవుతుంది? ఏడ్చి జ్వరం వస్తుంది, అంతేనా? అప్పుడు నీళ్ళన్నీ కింద పోసిందంట. కొద్దిసేపటి తర్వాత కాకి పిల్లకు బాగా దాహం వేస్తుంది. ఏమేస్తుంది? దాహం వేస్తుంది, వాటర్ తాగాలనిపిస్తుంది. అప్పుడు మరి నీ కుండకి ఏమేసింది కాకి పిల్ల? రాయేసి మరి నీళ్ళని ఉన్నాయి కుండలో పోయినాయి. మరి కావాలన్నప్పుడు కుండకు పలిగిపోతే నీళ్ళని పోయినాయి. దాహం వేసినప్పుడు కాకి పిల్లకి నీళ్ళు వస్తాయా? రావు. అప్పుడు దాహం వేసి ఏం చేసింది కాకి పిల్ల? ఏడుస్తుందంట. ఏమని ఏడుస్తుంది? ఇక కుండ పలిగింది. ఇక్కడ ఏమైంది? కుండ పలిగి నీళ్ళన్నీ కింద పోయినాయి. కింద పోయినాక ఏం చేస్తుందంట? ఏడుస్తుందంట. ఏమని ఏడుస్తుంది? వాటర్ దుబ్బవుతున్నాయి అని ఏడుస్తుందంట. ఏడ్చి ఇంకా బాగా సొక్కిపోయి పడుకొని మూలుగుతుందంట. మూలుగుతుంటే పక్కమటి ఇంకొక ముసలి కాకి, చాలా ఓల్డ్ ముసలి కాకి, పెద్ద కాకి ఎంత, ఎవర్రా పక్కమటి మూలుగుతుంది, శబ్దం వినిపిస్తుంది అని అటు ఇటు చూసిందంట. చూసి ఒక కిటికీలోగా చూడగానే ఈ కాకి పిల్ల కింద పడుకొని ఏడుస్తుందంట. ఎందుకు ఏడుస్తుంది? మంచినీళ్ళు దూపైంది. నువ్వు చెప్పు, ఎందుకు ఏడుస్తుందిరా? వాటర్ దూపమా? ఎందుకు? మరి మంచినీళ్ళు తాగొచ్చుగా, ఎందుకు తాగట్లే? కాకి పిల్ల వాటర్ వాళ్ళ ఏం చేసింది? మరి వాళ్ళ అమ్మ పెట్టిన నీళ్ళని ఏం చేసింది? రాయి తీసుకొని, వెరీ గుడ్, రాయి తీసుకొని పడగొట్టి నీళ్ళు పోయినాయి కాబట్టి మరి కావాలన్నప్పుడు నీళ్ళు ఉంటాయా? వాళ్ళ అమ్మ లేదు ఇవ్వడానికి. అప్పుడు ఆ పెద్ద కాకి చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే, మా అమ్మ ఇట్లా నీళ్ళు పెట్టిపోయింది, కుండలో నీళ్ళు మొత్తం రాయేసిన నీళ్ళు మొత్తం పోయినాయి, వాటర్ కావాలి అన్నదంట. అప్పుడు ఆ కాకి ఏం చేసిందంట, కొన్ని వాటర్ తీసుకొచ్చి ఈ చిన్న కాకి పిల్లకి తాపి ఇంకోసారి ఇలాంటి ఎక్కిడి పనులు చేయొద్దు, మీరు కూడా మీకు పారబోయద్దు అనమాట. ఎవరు? వాళ్ళ అమ్మ వచ్చినాక చెప్పిందంట, పాప ఇలా నీళ్ళు పారబోసింది అంటే ఇంకోసారి ఇలాంటి తప్పుడు పని చేయొద్దు. అదే ఆ పెద్ద కాకి లేదనుకో, దానికి నీళ్ళు ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటుందా? ఉండరు. పక్కమటి ఆ కాకి ఉంది కాబట్టి చూసింది కాబట్టి నీళ్ళు ఇచ్చింది. అదే లేకపోతే ఏడ్చేసామో ఇలా కాకి చనిపోయేది అనమాట. అందుకోసం ఎవరైనా మీరు వాటర్ వేస్ట్ చేస్తారా? చేయొద్దు అనమాట.